హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సింపుల్ డిజైన్ చూపిస్తాను. చాలామంది థ్రెడ్ వర్క్ డిజైన్లో చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ముందైతే డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. డిజైన్ ఫ్రీ హ్యాండ్తో వేయలేని వాళ్ళు ఒక పేపర్ మీద వేసుకొని కార్బన్తో వేసుకోండి, అప్పుడు అన్నీ ఈక్వల్గా వస్తాయి. అంటే నెక్ అంతా ఎలా వేసుకోవాలనేది చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు డిజైన్ అయితే డ్రా చేశాను కదా, ఈ విధంగానే కంటిన్యూగా వేసుకుంటూ రావాలి. నెక్ అంతా అంటే పక్కనే డిజైన్ వేసుకుంటూ వస్తే అదే డిజైన్ కంప్లీట్ అయిపోద్ది నెక్ అంతా. ఇంక ఇక్కడ వచ్చేసి సిల్క్ దారంతో అవుట్లైన్ కుట్టుకుంటున్నాను. 2 వరుసల దారం నీడిలోకి ఎక్కించాను. అంటే 2 వరుసలు ఎక్కిస్తే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గరే 3 వేసుకోవాలి. అంటే 2 వరుసలు వదిలేసుకోవాలి. గొలుసు కుట్టు ఈజీగా అంటే బిగినర్స్ కూడా ఈజీగా వేసేయగలుగుతారు. అంటే దీనికోసం ప్రత్యేకించి నేర్చుకున్న అవసరం లేదండి. మీరు కొత్తగా కుట్టడం స్టార్ట్ చేసినా కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి నీడిల్ ఒకసారి కిందకి దింపేసుకుంటే మళ్ళీ ఒకసారి నీడిల్ పైకి తీసుకోవాలి చివరి చైన్లో నుంచి. ఈ విధంగా తీసుకున్నట్లయితే షేప్ అవుట్ అవ్వకుండా అంటే మనం డిజైన్ ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలానే నీట్గా వస్తుంది. చాలామంది ఫాస్ట్గా పెడుతున్నాను వీడియోస్ అని అడుగుతున్నారు, కాబట్టి కొంచెం స్లోగా చూపిస్తున్నానండి ఈ వీడియో. పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఇలానే పెడతాను, లేదు అంటే ఫాస్ట్గానే పెడతాను అనమాట. ఇదిగోండి చివరికి వచ్చేసాం కదా, ఒకసారి నీడిల్ కిందకి దింపేసి పక్క చైన్లో నుంచి పైకి తీసాను. పక్కన లైన్ ఉంది కదా, ఈ లైన్ స్టార్ట్ చేసేసాను. ఇది కూడా గొలుసు కుట్టుతోనే కుట్టుకోవాలి. ఇటు సైడ్ కుట్టడం అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కుట్టేసుకుందాము. దారాన్ని ఇటు సైడ్ నుంచి తీసేసుకోవచ్చు. ఇదిగోండి కుట్టడం అయితే అయిపోయింది. ఇది కూడా నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇంకొక సిల్క్ దారం 2 వరుసలు ఎక్కించుకున్నాను. 2 వరుసలు ఎక్కించుకుంటే ఇది కూడా 4 వరుసలు అవుతుంది. 2 వరుసల దగ్గర ముడి వేసుకొని ఇది కూడా గొలుసు కుట్టుతో అవుట్లైన్ కుట్టేసేసుకోవాలి. ఇటు సైడ్ కుట్టినట్లుగానే అటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది. సేమ్ దారాన్ని మళ్ళీ నీడిలోకి ఎక్కించుకోవాలి. 4 వరుసలు ఎక్కించుకోవాలండి. 4 వరుసల దగ్గర ముడి వేసుకోవాలి. ఇదైతే ముడి కుట్టుతో కుడుతున్నాను. లోపల సైడ్ అంతా ఫిల్లింగ్ చేస్తున్నాను, అంటే ముడి కుట్టుతో ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇది మాత్రం వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే ఉండాలి దారాన్ని, లేదంటే చిక్కులు పడిపోతుంది. నీడిల్ పైకి తీసుకున్న తర్వాత నీడిల్కి 2 టైమ్స్ రోల్ చేసుకుని ఈ విధంగా మనం ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో అక్కడి నుంచి నీడిల్ కింద దింపేసేయాలి. ఈ విధంగా ముడి పడుతుంది. పక్కన దారం మాత్రం పట్టుకునే ఉండాలి. ఈ డిజైన్లో లోపల క్లాత్ అసలు కనిపించకుండా మొత్తం గ్రీన్తో కంప్లీట్ చేసేసేయాలి. దారమే కనిపించాలన్నమాట. ఇలా ముడికుట్టుతో ఫిల్ చేసేసాను. సేమ్ అదే దారంతో, అదే 4 వరుసల దారంతో ఇక్కడ లేజీ డేజీ స్టిచ్ వేస్తున్నాను. లైన్స్ వేసాను కదా ముందుగా, ఈ లైన్స్ని ఒక్కొక్కటి కుట్టుకుంటూ రావాలి. లీఫ్ డిజైన్లా ఉంది కదా, ఇందులోంచి గమ్ పెట్టేసుకోవాలి. వీటి మీద స్టిక్ చేయడానికి డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇవి పైనుంచి స్టిక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ లేజీ డేజీ స్టిచ్ మధ్యలో నుంచి ఈ విధంగా గమ్ అప్లై చేసుకోవాలి. చిన్న చిన్న డాట్స్ కింద పెడితే 0 సైజ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బ్లౌజ్ శారీ మ్యాచింగ్ని బట్టి తీసుకోవాలండి కలర్స్. ఈ కుందన్స్ అవి ఓడిపోకుండా ఉండాలంటే తర్వాత బ్యాక్ సైడ్ అంటే ఆరిపోయిన తర్వాత బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేయించుకుంటే ఇవి కుందన్స్ అవి రాలిపోకుండా ఉంటాయి. డిజైన్ అయితే ఇదిగోండి కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.